గర్వము గర్వము అంటే నేను మీతో మనవి చేశాను కదా, దానికి ఏ కారణం ఉండదు. నేను దానికి ఉదాహరణలు ఎందుకంటే చెప్పడం, దుర్యోధనుడిని మీరు చూడాల, సమసమాజంలో మీకు కనపట్టాలా. కొంతమంది ఉంటారు, అధికారిని ఏకవచన ప్రయోగం చేస్తాడు, ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తిని ఏకవచన ప్రయోగం చేస్తాడు, మహాత్ముణ్ణి ఏకవచన ప్రయోగం చేస్తాడు, తండ్రిని ఏకవచన ప్రయోగం చేస్తాడు, పెద్దన్న గారిని ఏకవచన ప్రయోగం చేస్తాడు. ఒక్క తన గురించి చెప్పుకునేటప్పుడు మాత్రం బహువచనం మేము అంటాడు. ఏదో పెద్ద చక్రవర్తిలాగా నేనండం మేము అంటాడు. మీరు ఎవరి గురించి మాట్లాడండి, వాడా అంటాడంతే. అంటే అతను ఎందుకు అలా గర్వం అంటే దానికి ఏం కారణం ఉండదు. ఆయన ఇందులో గొప్పవాడు కాబట్టి ఆయనకి ఇంత గర్వం అంటే చెప్పడానికి ఏమి ఉండదు. ఆయన తెల్లగా ఉన్నాడని గర్వమా, పొడుగ్గా ఉన్నాడని గర్వమా, చాలా గొప్ప కవిని గర్వమా, ఐశ్వర్యవంతుడిని గర్వమా, అధికారిని గర్వమా, లేకపోతే ఆయన ఏమైనా గొప్ప విద్వాంసుడా, గొప్ప గాయకుడా, వాద్య నిపుణుడా, ఏమీ లేదు. కానీ మరి ఎందుకు అలా ప్రవర్తిస్తాడు అంటే అంతే, ఆయన దృష్టిలో ఎవరు గొప్పవాళ్ళు కాదు, ఆయనే గొప్పవాళ్ళు. కానీ మహాత్ముల దృష్టిలో గొప్పదేమిటో తెలుసా? సమస్త సృష్టి. అసలు రామచంద్రమూర్తి రామాయణం మీరు చదవండి, 24,000 శ్లోకాలలో రాముడు ఏ ఒక్కడిని ఉద్దేశించి కూడా వీడు పనికిమాలిన వాడన్న మాట అనడం. అలా అంటే ఈశ్వర సృష్టి పనికిమాలింది అవుతుంది. ఓ పనికిమాలిన వాడిని ఈశ్వరుడు సృష్టించాడు, ఆయన ఓ పనికిమాలిన వాడు. ఎవడు పుట్టినా ప్రతి ప్రాణికి ఒక విలువ ఉంది. నేను ఉద్యోగంలో చేరినటువంటి కొత్తల్లో నాకన్నా ముందు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ముందు చేరిన ఆయన ఒక ఆయన ఉండేవారు, శర్మగారని ఒక పెద్ద ఆయన ఉండేవారు. మాకు ఆయన ఓ సెక్షన్లో పనిచేస్తుండేవారు. ఆ సెక్షన్కి ఆయన పెద్దవారు, కానీ అందరికీ చాలా గౌరవం శర్మగారంటే. ఆయన ఇతను 2 కూతుళ్ళు పుట్టారు. కొడుకు కావాలని ఒక తాపత్రయం, ఏమో అందులో ఉన్న మంచి చెడు నేను మాట్లాడినా. 3వ మాట కూతురు పుట్టింది. దిగాలుగా వచ్చాడు ఆఫీస్కి మధ్యాహ్నం. ఏదో లేచి వెళ్ళి అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా సంతోషం అండి మీకు పాప పుట్టింది కదా, కంగ్రాచులేషన్స్ అంటున్నారు. అయ్యా ఏముందండి మళ్ళీ కూతురే అన్నాడు. ఏదో రాసుకుంటున్నారు శర్మగారు. ఆయన ఇలారా అన్నాడు, వెళ్ళాడు. ఆయన ఏం పెద్ద మాట్లాడలేదండి. ఆయన ఇతన్నితో అన్నాడు, కళ్ళతోడు తీసి ఇలా పెట్టేసి, ఎవ్రీ చైల్డ్ విల్ బ్రింగ్ ఇట్స్ ఓన్ ఫేట్, వై డు యు వర్రీ, గో అన్నాడు. మళ్ళీ అదే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ గాట్ స్టన్డ్. కొడుకు అయితే ఉద్ధరించాడా అపకీర్తి తెచ్చినప్పుడు, కూతురు అయితే తక్కువ చేసిందా? మహాకీర్తివంతురాలు సీతమ్మ కాలేదా, ద్రౌపది కాలేదా, దమయంతి కాలేదా? ఎవ్రీ చైల్డ్ విల్ బ్రింగ్ ఇట్స్ ఓన్ ఫ్యాట్, గోయవే అన్నాడు. నీకు అర్థం కాల, నీకని కాదు ఆయనకి. ఎందుకయా ఏడుస్తావు? ప్రతి శిశువు తన గొప్పతనాన్ని తాను తెచ్చుకుంటుంది. ఎందుకు ఆడపిల్ల పుట్టిందని అలా పెడతావు ముఖం, సంతోషించడం నేర్చుకో అన్నాడు అంతే. ఏమి అనుభవజ్ఞుడు. ఇప్పటికీ నాకు ఎవరికైనా పిల్ల పుట్టింది అన్నప్పుడు కొంచెం చిన్నపుచ్చుకుంటే మా శర్మగారి మాట జ్ఞాపకానికి వస్తుంది. మహానుభావుడు ఇప్పుడు లేరు, ఏ లోకంలో ఉన్నారు. కానీ అనుభవజ్ఞుల మాటలు అలా ఉంటాయి. ఒక్కొక్కటి గర్వము, అర్థం లేనటువంటి గర్వం, ప్రతిదానికి గర్వమే, ప్రతిదానికి అవతల వాడిని ఈసడించడమే. ఇది ఉన్నదే అత్యంత ప్రమాదహేతు. మనం నింద చేశామని అవతలవాడు తక్కువైపోతాడండి. మనం నింద చేశామని అవతల వాళ్ళ కీర్తి పోతుందా? మనం నింద చేశామని ఆయన జీవితంలో చేసిన సాధన పోతుందా? పోదు, మనం పాడైపోతాం అంతే. అందుకే గర్వము ప్రమాదహేతు. నేను మీకు తరచుగా రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి ఉదాహరణలను ఆశ్రయించడం వినా నాకు మార్గం ఉండదు. పరమహంస ఈ గర్వం గురించి ఓ మాట చెప్తారు. ఇది ఎలా ఉంటుంది అంటే, ఎద్దు ఉంటుంది బాగా, బలిసి ఎద్దులో ఉన్నాడు రా అంటుంటారు చూశారు. ఆ ఎద్దుకి దాని కళ్ళు, దాని టీవీ చాలా గొప్పగా ఉంటుంది. ఆవు దగ్గరికి వెళ్ళి అంత తేలిగా ఎద్దు దగ్గరికి వెళ్ళిపోలేరు. పొడుస్తుందా అండి అని అడుగుతారు, అంత చటుక్కన అందరూ వెళ్ళలేరు ఎద్దు దగ్గరికి. అలా ఉంటుంది అది బసవయ్య. ఆ ఎద్దు చాలా అహంకారంతో బతుకుతుందిట. అందుకే భగవంతుడు అన్నిటి పట్ల నువ్వు అహంకార ధోరణితో ఉన్నావు కాబట్టి అని హంబా అంటుంది. అంబా అని ఆవు అంటుంది. హంబా అంటే బెంగాలీ భాషలో నేను అని అర్థంట. నేను అని అహంకారం పొందింది కాబట్టి ఇక్కడే పుడుతుంది పుండు. పుడితే రైతు ఏం చేస్తాడంటే పెద్ద పుండు పుడుతుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు, నా దృష్టి ఏమిటో నాకే కనపడతాయి అలాంటివన్నీ. ఆ పుండుని ఒత్తిగిలిస్తారు. చర్మం ఇలా కదులుతుంది కదండి, మెడ మీద చర్మం కదులుతుంది. ఆ పుండు ఒత్తిగిలించి కాడి పెడతారు, పెట్టి బండి నడుపుతారు. అది నడుస్తున్నప్పుడు ఈ పుండు ఏమవుతుందంటే కాడి పైకి లేచినప్పుడు కాడి కిందకు వస్తుంటుంది. అది పగిలి నెత్తురు వస్తూ ఉంటుంది. ఎంత బాధో, అది నడవలేకపోయింది అనుకోండి, వెనక తోక మిలి పెడతాడు బండివాడు. ఆఖరికి బండి కట్టడం అయిపోయి ఆ పోటు భరించలేక పడుకుంటుంది, వచ్చి క్యాకొచ్చి వాళ్తుంది. తోకకు అందదు, తల ఇలా విదిల్చింది అనుకోండి పుండు నిప్పెడుతుంది. మళ్ళీ బండి కడతాడు.
అంత బాధపడినా హంబా అండం మాత్రం మాందం. నేను అని గర్వపడినందుకు పెట్టేట ఈశ్వరుడిది. ఆఖరికి శరీరం పడిపోయింది. తోలు ఒలిచి డప్పు చేశారు, డప్పు కొట్టారు, డామ్ 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 అంది, కానీ ఈశ్వర నువ్వు అన్న మాట అనలేకపోయింది. తోలు ఒలిచి డప్పు కొట్టి వదిలిపెట్టలా. డప్పు వాయించవలసి వచ్చినప్పుడల్లా 4 గడ్డి పరకలు తీసుకొచ్చి మంట వేసి దాని దగ్గర పెడుతుంటారు. ఈ చర్మాన్ని తీసుకెళ్ళి డప్పు కొట్టేవాళ్ళని మీరు చూసారో లేదో, మంట వేసి దాని దగ్గర పెట్టి తర్వాత డప్పు కొడుతుంటారు. ఆ చర్మం మంట దగ్గర కాలుతూనే ఉంటుంది. అయినా డామ్ 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 అంది, కానీ నువ్వు అనలేకపోయింది. ప్రేగులు తీసి దండికి కట్టి దూది ఏకేటప్పుడు వేరొక కర్ర లాంటిది చేతిలో పట్టుకుని ఆ దూది మధ్యలో పెట్టి ఆ ప్రేగుని కొడతారు. కొడుతుంటే ఆ దూది పైకి రేగుతుంటుంది, మెత్తగా అవుతుంది, విచ్చుకుని ఏకుతున్నారు అంటారు కదా దూదిని. ఆ ప్రక్రియ ఎందు ఏమవుతుందంటే ఆ ప్రేగు తూహు 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 అంటుంది, అంటే నువ్వు 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 అంటుంది. అప్పుడు ఎద్దు యొక్క జీవుడు మోక్షాన్ని పొందాడు. అంబా నేను నేను అన్నందుకు మెడ మీద పుండు, తోలు ఒలిచి డప్పు, కాళ్ళ కింద చెప్పు, అప్పుడు కూడా కిర్రు 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 అంది, కానీ తూహు తూహు అనలేకపోయింది. ప్రేగుని కొట్టినప్పుడు తూహు అంది. అప్పుడు ధరించింది ఆ జీవుడు. ఎందుకు నేను నేను అని ఇలా చూపిస్తావు 10 మాటలు? ఇలా చూపించిన ఈ శరీరం 7 ధాతువులతో ఒకనాడు అమ్మ కడుపులో పడుకుంది చీకట్లో. బయటికి వచ్చిన తర్వాత అన్నం తిని బయటికి వచ్చింది. అమ్మ పాలు పట్టింది కాబట్టి అమ్మదా, నాన్నగారి తేజస్సు వల్ల వచ్చింది కాబట్టి నాన్నగారిదా? బయట అన్నం తింటే నువ్వు బ్రతికావు కాబట్టి అన్నాన్ని సంపాదించి తెచ్చినటువంటి అన్నగారు మొదలైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళదా? పెద్దవాడు అయిన తర్వాత ఉద్యోగం చేస్తే 4 రూపాయలు వస్తే తిన్నావు, ఆ ఉద్యోగం ఇచ్చి డబ్బు ఇచ్చినటువంటి ప్రభుత్వానిదా ఈ శరీరం? చిట్ట చివర ముసలివాడి అయిపోతే పోషించినటువంటి కొడుకుదా? ఆఖరణ ఊపిరాగిపోయిన తర్వాత కట్టెల్లో పెట్టి కాల్చేసినప్పుడు వెంట్రుకలు గాలికి ఊడిపోయి దూరంగా ఎగిరి చెట్టును పట్టుకుంటే వెంట్రుకలకు ఆశ్రయం ఇచ్చాయి కాబట్టి చెట్టుదా? నిత్తురు ముద్దల ముద్దలుగా జారి భూమి మీద పడిపోతే భూమి పీల్చేసింది కాబట్టి భూమిదా? అస్థికల ఆఖరికి మిగిలిపోతే తెచ్చి కుండలో పెట్టి కొడుకు తీసుకెళ్లి గంగలో కలిపాడు కాబట్టి గంగదా? ఎవరిది శరీరం అని? దేనికోసం ఇన్ని మాటలు ఇలా అంటావు? అనకు. వాడు వాడిది, వాడు వాడిది అను. నేను నాది వదిలిపెట్టడం నేర్చుకో, ప్రయత్నం చేయలేని నాడు పాడైపోతావు. దానితోనే బ్రతికేయడం మంచిది కాదు సుమా.